హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వీకెండ్ ఎంజాయ్ చేశారా? సో థంబ్నెయిల్ చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో ఏంటో. సో డిపెండెంట్ వీసా. సో నార్మల్గా యూఎస్ రావాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్ మీద వస్తారు. స్టూడెంట్స్, తర్వాత జాబ్ వీసా, డిపెండెంట్ వీసా. మోస్ట్లీ ఈరోజు మనం మాట్లాడుకునేది డిపెండెంట్ వీసా, ఎందుకంటే నేను యూఎస్కి డిపెండెంట్ వీసా మీద వచ్చాను కాబట్టి. సో డిపెండెంట్ ద పేరులోనే ఉందండి డిపెండెంట్ వీసా. మనం ప్రతి దానికి అయితే డిపెండ్ అయి ఉండాలి. సో డిపెండెంట్ వీసా మీద ఉంటూ నేను ఏమేమి యాక్టివిటీస్ చేస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. నార్మల్గా మనం ఇండియాలో జాబ్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే ఇక్కడికి వచ్చి జాబ్ చేయకుండా ఉండాలంటే మనకి చాలా మెంటల్గా కూడా కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతాము, ఎందుకంటే ఇంత చదువుకొని ఇక్కడ ఖాళీగా ఉండాలి అని చెప్పి. సో అలా మనల్ని మనం ఎంగేజ్ చేసుకునేదానికి ఏమేం చేయొచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నాకు ఈఏడి వచ్చింది కాబట్టి నేను జాబ్ చేయొచ్చు. ఈఏడి అంటే ఏంటంటే మనము H4 ఈఏడి వచ్చింది. సో జాబ్ చేయొచ్చు కాబట్టి నేను ఎలాంటి జాబ్కి వెళ్ళాలనుకుంటున్నానో నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఇండియాలో ఎక్స్పీరియన్స్ని బట్టి ఇక్కడ కూడా నేనైతే ట్రై చేస్తున్నాను. సో అది కూడా ఒక యాక్టివిటీ అండి. సో అవి ప్రిపేర్ అవ్వడం, ఆల్రెడీ నాకు ఉండే ఎక్స్పీరియన్స్ స్కిల్స్ని అవి మళ్ళీ బ్రష్ అప్ చేసుకోవడం, అవన్నీ కూడా మోస్ట్లీ ఒక యాక్టివిటీ. మోస్ట్ ఆఫ్ ద టైం అది సరిపోతుంది. సో అది కాకుండా ఇంకేమేం చేస్తాను అనేది ఈ వీడియో. సో ఫస్ట్ హాబీ H4 మీద ఉండే వాళ్ళకి అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ గార్డెనింగే ఉంటుందండి. సో ఇక్కడ ప్రతిదీ కొనుక్కోవాలంటే కాస్ట్లీ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రతి ఒక్కళ్ళు DIYనే ప్రిఫర్ చేస్తారండి. సో ఈ తులసి కోట అయితే మేము ఓన్గా డిజైన్ చేసుకున్నాము. సో ఇక్కడ హోమ్ డిపో, లోయిస్ అని కొన్ని స్టోర్స్ ఉంటాయండి. వాటిల్లో ఈ గార్డెనింగ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. స్టోన్స్ కానీ ప్లాంట్స్ అన్నీ కూడా ఉంటాయి. సో అక్కడైతే ఈ బ్రిక్స్ తెచ్చుకొని చేసుకున్నాము. చూసారా, పెయింట్ అది కూడా నేనే వేసుకున్నాను. సో ఇక్కడైతే లక్ష్మీ తులసి వేసుకున్నాను. ఈ ముందైతే కృష్ణ తులసి ఉంది. ఈ కృష్ణ తులసి కూడా నేనే పాట్ మీద పెయింట్ ఇలా వేసుకున్నాను. సో ఇట్లా లైట్స్, ఇవి సోలార్ లైట్స్ అనమాట. ఇవి కానీ మనం ఇక్కడ పెట్టుకుంటే మార్నింగ్ టైం అంతా ఎండలో ఉంటాయి కాబట్టి ఈవినింగ్ లైట్స్ అనేవి ఆన్ అయిపోతాయి. సో చూసారా ఎంత బాగుందో. సో ఇదైతే కనకాంబరం చెట్టు అండి. సో ఇండియాలో మనం ఎక్కువగా చూస్తూనే ఉంటాం కదా, ఇక్కడ దీన్ని ఏంటంటే క్రొసాండ్రా అని అంటారు. చూసారా చిన్న చెట్టుకి ఎన్ని పూలు పూస్తున్నాయో. వింటర్లో ఇవన్నీ పోతాయండి. సో మళ్ళీ సమ్మర్కి ఇలా ఫ్రెష్గా అయితే గుబురుగా వచ్చేసి బాగా వస్తాయి. చిన్న చెట్టుకి చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. సో నార్మల్గా ఇక్కడ యూఎస్లో ఫ్రంట్ సైడ్ మొత్తము మనము ఫ్లవర్ గార్డెన్ అయితే పెంచాలి. అండ్ బ్యాక్ యార్డ్ కానీ స్పేస్ ఉంటే అక్కడ మనం వెజిటబుల్స్ వేసుకోవాలండి. సో ఇలా ఫ్రంట్ సైడ్ అయితే నేను డిఫరెంట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే పెంచుతున్నాను. ఇక్కడ రోజెస్ అయితే చాలా బాగా వస్తాయి అండ్ ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువ అలాగే ఉంటాయి. ఎవరు అయితే కోయరు కాబట్టి చెట్టుకు అట్లాగే ఉండిపోతాయండి. మేమైతే కొన్ని పూజకైతే కోసుకుంటాను కంపల్సరీగా. రోజు ఇన్ని పూలు వస్తున్నాయి కాబట్టి దేవుడికి చక్కగా పెట్టుకోవచ్చు అని చెప్పి. సో ఇండియాలో నార్మల్గా మనము నేల మీద వేసేస్తే చెట్లు బాగానే వస్తాయండి, కానీ ఇక్కడ అలా కాదు. మనము ఇక్కడ సాయిల్ బెడ్స్ అని వేసుకోవాలి. ఆ సాయిల్ బెడ్స్కి అయితే ఇట్లా సాయిల్స్, కంపోస్ట్, తర్వాత కౌడంగ్ ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి. అండ్ సమ్మర్ వచ్చిందంటే ఇక్కడ ప్రతి ఒక్క స్టోర్లో ఇలా ప్లాంట్స్ అయితే అమ్ముతారు. ఈ ప్లాంట్స్ అయితే కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. మన ఇండియన్ ప్లాంట్స్ అయితే ఇంకా ఎక్కువ కాస్ట్లీ ఉంటాయండి. చూసారా, ఈ మందార మొక్కలు ఒక్కొక్కటి దాదాపు $20 అంటే ఒక్క చెట్టు దాదాపు $1800. సో తప్పదు కదా, ప్లాంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువైనా కూడా బేర్ చేసుకుంటారు. ఇవంతా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నమాట. ఇవి కొంచెం తక్కువే ఉంటాయి. సో
సో ఇక్కడ గార్డెనింగ్ అనేది కొంచెం ఎక్స్పెన్సివే అండి. బట్ అయినా కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీనికి 2 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నార్మల్ నేటివ్ వెజిటబుల్స్ ఉంటాయి, కానీ ఇక్కడ నార్మల్ స్టోర్స్లో మన ఇండియన్ వెజిటబుల్స్ అయితే దొరకడం చాలా కష్టం అవుతుంది. అవి ఉన్నా కూడా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో అందుకని ఇక్కడ సీడ్ స్వాప్ అని జరుగుతుందండి. అంటే ఎవరైనా పెద్ద పెద్ద ఇండియన్ గార్డెనర్స్ కానీ ఉంటే వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి సీడ్స్ అని ఫ్రీగా షేర్ చేస్తారు. లేదంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్లో నుంచి మనం ఇండియన్ సీడ్స్ తెప్పించుకోవచ్చు. సో మనం ఇండియన్ ఫుడ్ మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ అయితే మనం గార్డెనింగ్ చేసుకుంటే ఉండదు. సో ఇది చూసారా, ఇక్కడ ప్రతి ఒక్క స్టోర్లో గార్డెన్ సెంటర్స్ ఉంటాయి. గార్డెన్ సెంటర్స్లో అయితే ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ, వెజిటబుల్స్, తర్వాత ఇండోర్ ప్లాంట్స్, ఇట్లా డిఫరెంట్ ప్లాంట్స్ అయితే అమ్ముతారండి. సో మామూలుగా ఫ్రంట్ యార్డ్ చూపించాను కదా, అక్కడైతే ఫ్లవరింగ్ ఉంటాయి. సో బ్యాక్ యార్డ్ మొత్తం కూడా వెజిటబుల్ గార్డెన్ అయితే వేసుకున్నామండి. సో ఇలా పందిరి వేసేసి బీరకాయ చెట్లు అయితే వేసుకున్నాము. లాస్ట్ బీరకాయలు అయితే చాలా మంచి హార్వెస్ట్ అయితే వచ్చిందండి. ఇక్కడ ఏమీ యూస్ చేయమంటే ఏ పెస్టిసైడ్స్ ఏవి యూస్ చేయకుండా పెరుగుతున్నాయి కాబట్టి చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. జస్ట్ ఇంట్లో కిచెన్ వేస్ట్ అండ్ మనం బియ్యం కడుగుతాం కదా, ఆ వాటర్ మాత్రమే నేను చెట్లకు వేస్తున్నాను. సో ఇదైతే తోటకూర. సో ఇది నార్మల్గా తోటకూర ఇండియన్ గ్రాసరీ స్టోర్స్లో ఎక్కువ దొరకదు. సో మన ఇంట్లో పెంచుకున్నామంటే మనము ఆకుకూరలు చాలా ఫ్రెష్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవైతే దోసకాయలండి. ఇప్పుడిప్పుడే మాకు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మొలకలన్నీ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇవి చిక్కుడుకాయలు. సో ఈ బెడ్లో కొన్ని గోంగూర అయితే వేసానండి. గోంగూర అయితే మాకు అస్సలు దొరకదు. సో ఇది హార్వెస్ట్ చేసుకొని తింటూ ఉంటే ఆ గోంగూర పచ్చడి కానీ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఈ బెడ్ మొత్తం ఏంటంటే మిర్చి, క్యాప్సికమ్, తర్వాత కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నానండి. సో కొత్తిమీర ఏంటంటే మనం ఇంట్లో యూస్ చేసే ధనియాలు కూడా వేసేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఫ్రెష్గా మనం కొత్తిమీర కోస్తూ ఉంటే ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది, మనము ఇంట్లో గ్రో చేసుకున్నవైతే. సో ఇదైతే గోరింటాకు చెట్టు అండి. మా పాపకి గోరింటాకు అంటే చాలా ఇష్టము. చూసారా ఎంత బాగా పండిందో. నేను మా పాప అయితే మొన్న పెట్టుకున్నాము. చాలా చిన్న చెట్టే, కానీ ఏంటంటే మా వరకు సరిపోయింది. మనము ఆకు కోస్తూ ఉంటే ఇంకా ఎక్కువ వస్తుందన్నమాట. సో ఇది మొత్తము పుదీనా. నేను ఒక చిన్న కొమ్మ ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చి ఒక 1 ఇయర్ బిఫోర్ వేసానండి. ఇదైతే ఫుల్ యార్డ్ మొత్తం అయితే ఆక్యుపై చేసేసింది. ఇది పీకలేము, ఉంచలేము అట్లా ఉంది. అంత పుదీనా అయితే వచ్చేసింది. సో ఈ గార్డెనింగ్తో పాటు నేను ఖాళీ టైంలో కొన్ని హోమ్ డెకర్ ఐటమ్స్ కూడా డిఐవైస్ చేసుకుంటూ ఉంటానండి. ఈ హోమ్ డెకర్ కోసం కానీ, లేదంటే హౌస్ వార్మింగ్ కోసం కానీ, పూజలు ఏమన్నా అప్పుడు చాలా డిఐవైస్ చేస్తూ ఉంటాను. మీరు నా వీడియోస్ కానీ చూస్తే దానిలో చాలా డిఐవైస్ చూడొచ్చు. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా డిఐవైస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా చూసి ఫాలో అవ్వండి. ఇదైతే నేను డాలర్ ట్రీ నుంచి తెచ్చిన చిన్న చిన్న ఐటమ్స్తో, అంటే ఎలిఫెంట్ కింద కొన్ని ట్రేస్తో అయితే దియా హోల్డర్ అయితే చేసుకున్నాను. ఇవైతే చాలా బాగా వచ్చాయండి అండ్ చాలా మందికి కూడా బాగా నచ్చాయి. ఇవి మనం రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ఇవ్వచ్చు ఎవరికైనా ఫెస్టివల్స్ అప్పుడు. ఈ కంప్లీట్ రీల్ నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే ఉందండి. సేమ్ ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా చెక్ చేయండి. ఇవైతే చాలా బాగా వచ్చాయి.
మీరు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. సో ఇదండి H4 వీసా మీద ఉంటూ నేను ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నాను అనేది. సో మీకు కూడా ఒక ఐడియా వచ్చుంటుంది. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొకటి కూడా నేను చెప్పాలదలుచుకుంది ఏంటంటే, మనము H4 వీసా మీద ఉంటూ వాలంటీర్గా అంటే వితౌట్ పే ఏదైనా స్కూల్స్లో కానీ ఏదైనా హాస్పిటల్స్లో కానీ అట్లా హెల్ప్ చేయొచ్చు అని నేను విన్నాను. మోస్ట్లీ అది కూడా చేయొచ్చేమో, అయితే నేనైతే చేయలేదు కాబట్టి నాకు ఐడియా లేదు. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకైతే కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.